సంక్రాంతి లోపు మేషరాశి వారి జీవితంలో కలలో కూడా ఊహించని పెను మార్పులు. జనవరి నెల వీరి పూర్తి జీవితం ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. సంక్రాంతి లోపు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జనవరి నెల వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. జనవరి నెలలో మేషరాశి వారికి కలలో కూడా ఊహించని పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది. బుద్ధి బలంతో మీకున్న కొన్ని సమస్యలని సమయంలో అధిగమించగలుగుతారు. మీ మనస్సు సుఖంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని చాలా ఆనందపరుస్తాయి. బంధువుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. శివుని ఆరాధన మేలు జరుగుతుంది. సమర్థతతో ముందుకు సాగితే అనుకూలమైన ఫలితాలు కూడా వస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని కూడా అందిస్తాయి. ఆర్థిక పరంగా ఉత్సాహకరమైన అభివృద్ధి కూడా కనిపిస్తుంది. మీ మనోధైర్యం మీకు ప్రోత్సాహకరమైన మార్గాలను కూడా కలిగిస్తుంది. ఉద్యోగపరంగా శ్రమతో కూడిన ఫలితాలు చక్కగా ఉంటాయి. సంయమనం పాటించడం ద్వారా కుటుంబంలో అనుబంధాలు కూడా మెరుగవుతాయి. ఇష్టదైవ ప్రార్థన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదు. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలతను తెస్తుంది. మీకు ఈ సమయం చాలా బాగుంటుంది. జనవరి నెల పూర్తి అయ్యేలోపు మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా పురోగతి చూడగలుగుతారు. మరియు మీ సహోద్యోగుల నుండి మంచి మద్దతు కూడా పొందగలుగుతారు. మీ యొక్క ఆలోచనలు మీకు మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతాయి. వృత్తిపరంగా మీరు మెరుగుదల చూడగలుగుతారు. మరియు మీ పై అధికారుల నుండి మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఈ సమయం మొదటి భాగంలో ఒక ప్రయాణ సూచన కూడా కనిపిస్తుంది. మీరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం 15వ తేదీ తర్వాత దానికోసం ప్రయత్నం చేయడం ప్రారంభించవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా విదేశాలకు వెళ్ళడానికి మార్గం కూడా కనిపిస్తుంది. ఈ నెల 3వ వారం వరకు కూడా కుజుని గోచారం అనుకూలంగానే ఉండదు కాబట్టి కొన్నిసార్లు ఆవేశానికి లోనే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి సమయాలలో వీలైనంత వరకు కూడా సంయమనం పాటించడం మరియు ఎదుటివారి మాటలను అర్థం చేసుకోవడం మేలు. అంతేకాకుండా కొన్నిసార్లు మీకు వచ్చే పేరు కానీ, గుర్తింపు కానీ అనుకున్నంత స్థాయిలో రాకపోవడం కానీ, లేదా వేరే వాళ్లకు రావడం వలన కూడా కొంత అసహనానికి, చిరాకుకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ సమస్య మిమ్మల్ని ఎక్కువగా బాధించదు. ఆర్థికంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుంది. కుజుని 4వ ఇంటిపైన సంచరించడంతో ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇల్లు మరియు వాహన సంబంధిత విషయాల్లో ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే మీ యొక్క ఆదాయంలో కూడా మెరుగుదల అనేది కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క ఖర్చులు మీకు పెద్దగా సమస్యగా అయితే ఉండవు. పెట్టుబడుల కోసం అనేకమైనటువంటి సమయాల్లో ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. కుటుంబ జీవితం చాలా మంచిగా ఉంటుంది. మీరు మీ యొక్క పిల్లల్లో ఒకరు వారి యొక్క రంగంలో విజయాన్ని సాధిస్తారు. ఇది మీకు చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి వృత్తిపరంగా మెరుగుదల పొందుతారు. మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభం అవుతుంది. ఈ సమయం ప్రథమార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేయడం కానీ, లేదా దైవ దర్శనం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. మీ పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది మరియు వారి కారణంగా ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అంతేకాదు ఈ సమయం మీకు ఆరోగ్యపరంగా చాలా సామాన్యంగా ఉంటుంది. కుజగ్రహ సంచారం అనుకూలంగా లేకపోవడం వలన నరాలు మరియు జీర్ణ సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం మరియు విశ్రాంతిని తీసుకోవడం ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కుజుని దృష్టి 7వ ఇంటిపైన ఉండడం చేత జ్ఞానేంద్రియాలు లేదా కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ప్రథమార్థంలో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. అయితే ఈ సమయం అంతా గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా వాటి నుండి తొందరగా బయటపడగలుగుతారు. చూశారు కదండి.
ఈ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం, వీరి గుణగణాలు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశికి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా కూడా చెప్పాలి. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచన చెయ్యరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలో ఎంత త్యాగముకైనా సరే వెనుకంజ వేయరు. ఈ మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తూ ఉంటారు. అయితే ఇతరులు ఎంత గడంగా వీరిని ప్రేమిస్తారు, ఇతరులు అంత ప్రేమను వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కూడా కలుగుతుంటాయి. ఈ రాశి వారు శారీరకంగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం కూడా వీరిలో అధికంగా అవసరం అవుతుంది. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకునడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదు. ఈ మేషరాశి వారు తమ వివాహ జీవితంలోనూ క్రమశిక్షణతో మెలుగుతుంటారు. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరము. అయితే ఆవేశమును తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము వీరు బాధపడే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరు అంటే భయంతో కానీ పనిచేస్తూ ఉంటారు. మీరంటే అభిమానం అయితే ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తుంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారండి. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం కారణంగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వాటిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతూ ఉంటారు. అలాగే అనవసరపు ఖర్చులు చేస్తూ ఉంటారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులను కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములు కూడా తక్కువగా వస్తున్నాయి కదా అనేసి కొనేస్తూ ఉంటారు. అయితే వీరి ఆలోచనలు, వీరి ప్రణాళికలు చాలా గొప్ప ఆర్థిక పరిస్థితులను కూడా కలిగిస్తాయి. చూసారు కదండి. మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.